రూపాయలు అంటే చాలా ఎక్కువనే. బట్ ఏదైనప్పటికీ కూడా అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రం 1000 కాదు 10,000 రూపాయలు పెట్టి చూసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ అంటేనే వరల్డ్ వైడ్ హీరో, ఇండియా హీరో కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా చూస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ అందరుగా చూస్తారు. కాబట్టి సినిమా రేటు ఫ్యాన్స్ అయితే పోతారు. ఏదేమైనప్పటికీ కూడా టికెట్ రేట్ అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కాబట్టి 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువనే, కానీ ఫ్యాన్స్ అయితే 1000 కాదు ఎంత పెట్టబడి చూస్తారు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంతమంది అంత అఫోర్డ్ చేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఫ్యాన్స్ అందరికి సమానంగా ఉండాలి అని చెప్పేసి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది టికెట్ రేట్ నిర్ణయిస్తుందండి. గవర్నమెంట్ ఇప్పుడు అది ఒక 1000 రూపాయల టికెట్ అనేది ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది తప్ప 4వ రోజు 5వ రోజు అయితే ఉండదు. కాబట్టి ఏదేమైనా తగ్గిస్తారు తర్వాత 2-3 రోజుల తర్వాత టికెట్ రేట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మొదటి ఇప్పుడు ఈ రోజులలో సినిమాకు కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఒక సినిమా పెద్ద హీరో సినిమా చేయాలంటే మినిమం 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి కూడా రేట్లు కూడా పెరిగినాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి సినిమా కూడా ఇప్పుడు వారం రోజుల కన్నా ఎక్కువ ఆడుతుంది. ఏ సినిమా కూడా నాడు 100 రోజులు 150 రోజులు 200 రోజులు ఆడుతుండే, కానీ ఇప్పుడు ఓన్లీ 1 వీక్ వారం రోజుల సినిమా 3 నెలలు కష్టపడి 3 నెలల సంవత్సరం కష్టపడి సినిమా వారం రోజులు. కాబట్టి అందుకే రేట్లు పెంచినప్పటికీ కూడా అది రేట్ పెంచడం వల్ల ఏదో ప్రొడ్యూసర్కి ఇన్కమ్ అని కాదు, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది రేట్ ఎంత పెంచడం వల్ల. అన్న అసలు ప్రీమియర్స్ అవసరం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. గతంలో చూసాం మనము కొన్ని సందర్భాలు తొక్కిసలాట జరగడం కానీ ఆ విధంగా. మరి ఈయన వరల్డ్ వైడ్ గా పెద్ద హీరో, ప్రీమియర్స్ వద్దు అని చెప్పేసి చాలా మంది జనాలు అంటున్నారు. మీరేం చెప్తారు? జనాలు అంటే నడవదు కానీ గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ కూడా సినిమా కొన్ని సందర్భాలలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరే ఒకదానికి అయిందని చెప్పి ఇంకోటి కూడా కాదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద హీరోకి ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, ప్రీమియర్ షో ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ప్రీమియం షో పెట్టడం వల్ల కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ప్రొడ్యూసర్స్ కూడా అందరు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూడండి డ్యూటీలకు పోయేటోళ్ళు ఉంటారు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ మూవీ చేసి డ్యూటీ కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. అట్లా పెడితే చాలా మంచిది పెట్టాలి. ఎందుకంటే అభిమాన హీరో సినిమా అందరికీ ఫస్ట్ ఫ్యాన్స్ ఇవ్వాలనుకుంటారు. కాబట్టి ప్రీమియర్ షో పెడితే చాలా మంచిది. సినిమా వాళ్ళ కోసం గవర్నమెంట్ కోసం జనాల మీద భారం వేస్తారా అని చెప్పేసి కూడా అనుకుంటారు. ఎందుకంటే జనాలు ట్యాక్సీ కడితేనే కానీ గవర్నమెంట్ నడిచేది. ఏదేమైనా కూడా చూస్తారు అభిమానుల కోసమే ప్రీమియర్ షో అండి, ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఒక రోజు 5 షోలు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4 షోలు పెట్టడం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువ ఇంకా ఇబ్బంది జరగకూడదు. ప్రీమియర్ షో పెడితే కూడా జనాలకు తగ్గిపోతారు. ఇప్పుడు ఇన్ని థియేటర్స్లలో ఒకరోజు ఒక షో చూడడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే మొదటి షోకి వెళ్ళిపోతారు. కాబట్టి పెడితే బాగుంటుంది, పెట్టాలి. ఎందుకంటే అభిమానులను మాత్రము డిసప్పాయింట్ చేయొద్దు. అభిమాన హీరో కోసం అయితే ఎప్పుడైతే సినిమా వస్తుందని చెప్పి చూస్తున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు తెలంగాణ టికెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, మా సినిమా ఎప్పుడు వెళ్తామా థియేటర్లకి అని చెప్పేసి అసలు ముందే వెయిట్ చేస్తున్నారు. అసలు మరి తెలంగాణలో ఇంకా ఎందుకు పెంచడం లేదు? అర్థం కాలేదు. ఆంధ్రాలో చూసుకుంటే సింగిల్ స్క్రీన్ కి 150 పెంచారు టికెట్ పైన, ఇంకొక దాంట్లో నుంచి 250 అంట. మరి అట్లా పెంచుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రొడ్యూసర్స్ కానీ ఆ సినిమా మూవీకి సంబంధించిన అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటారు. సార్ ఇట్లా సినిమాకి మేము పెద్ద సినిమా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మాకు మీరు పెంచండి అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ అడుగుతారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరండి కంపల్సరీ. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ రోజు మాత్రమే రేట్లు పెంచాలి. సెకండ్ రోజు నుంచి టికెట్ల రేట్లు తగ్గిస్తే కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే అందరు చూడాలనుకుంటారు. ప్రభాస్ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటారు. తక్కువ రేట్లు ఉంటే కూడా బాగుంటుంది. ఫస్ట్ రోజు మాత్రం గవర్నమెంట్ పెంచే, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ అండి రేట్లు పెంచడం వల్ల. అంటే తెలంగాణలో ఇంకా ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఆ టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో పెంచాలా వద్దా అన్న ఇంకా డైలమాలోనే ఉన్నారు. మరి ఇక్కడ ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకు ఇంకా క్లియర్ చేయట్లేదు? పోస్ట్ పోన్ కాకూడదు. ఎందుకంటే ఏపీలో సినిమా టికెట్లన్నీ ఓపెన్ చేసి టికెట్లన్నీ బుక్ అయిన తర్వాత ఇక్కడ చేయకుంటే గిట సినిమా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా తొందరగా టికెట్లు ఓపెన్ చేయాలి. ఫ్యాన్స్ ఎలాంటి బాధ పెట్టద్దు, ఇబ్బంది పడద్దు ఎవరైనా కూడా. ఎందుకంటే సినిమాకు రేట్లు మీ ఒక సాధారణంగా అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ రోజు మాత్రం పెంచి మిగతా రోజు తర్వాత టికెట్ కూడా తగ్గిస్తే బాగుంటుంది. కాబట్టి తొందరగా టికెట్లు అనౌన్స్ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను.